ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఏపీ టిడ్కో ద్వారా గతంలో కేటాయించిన ఇళ్లను పూర్తి చేసేందుకు రాష్ట్ర బడ్జెట్లో 6,000 కోట్లు కేటాయించడంపై బీజేపీ శాసనసభ పక్షనేత విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఈ పథకాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కాంట్రాక్టర్లకి పెండింగ్ లో ఉన్న మొత్తాన్ని చెల్లించి మళ్లీ ఇళ్ల నిర్మాణం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో సగంలో నిలిచిపోయిన 2,40,000 ఇళ్లను పూర్తి చేయడం జరుగుతుందన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద 5 లబ్ధిదారులకు 5,72,000 రూపాయల చెక్కులను ఆయన తన కార్యాలయంలో అందజేశారు. ఈరోజు నార్త్ నియోజకవర్గంలో ఉన్న సుమారు 6గురికి సీఎం రిలీఫ్ ఫండ్ 5,72,000 రూపాయలు ఇవ్వటం జరిగింది. అంటే చెక్స్ రూపంలో ఇవ్వటం జరిగింది. ఇది వరకు కాలంలో ఈ క్రిందటి గవర్నమెంట్ సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వటం అనేది అప్పుడప్పుడు ఏదో శాంపుల్గా ఒక బిర్యానీలో ఒక జీడిపప్పు ఉన్నట్టు అప్పుడప్పుడు ఇచ్చేవారు. కానీ మేము రెగ్యులర్గా నార్త్ నియోజకవర్గంలో ఎవరైతే ఇబ్బందులు పడి హాస్పిటల్స్లో విపరీతమైన డబ్బులు పేమెంట్ చేసి ఆర్థికంగా ఇబ్బంది పడినప్పుడు వాళ్ళు ఒరిజినల్ బిల్స్ అవన్నీ తీసుకుని వచ్చి ఇస్తే గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకుని వెళ్ళి అక్కడి నుంచి వీరికి మళ్ళీ తిరిగి డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు 5,72,000 రూపాయలు ఇవ్వటం జరిగింది. అట్లాగే ఇంకా ఎవరన్నా ఇబ్బందులు పడుతూ పేమెంట్స్ చేసి హాస్పిటల్స్కి బిల్స్ 10,000 రూపాయల బిల్ అయినా ఇబ్బంది లేదు, తప్పనిసరిగా వాళ్ళకి కూడా మేము వచ్చేటట్టు చేస్తాం. 10 లక్షలైనా ఇబ్బంది లేదు. డెఫినెట్గా మేము ఈ కార్యక్రమం చేపట్టాము. ఇంకా నార్త్ నియోజకవర్గంలో ఎవరైనా వైట్ కార్డు ఉండాలి తప్పనిసరిగా. అది వాళ్ళు మా దగ్గరికి వస్తే లేదా వార్డ్ ప్రెసిడెంట్స్ కానీ లోకల్ నాయకుల ద్వారా కానీ మా దగ్గరికి తీసుకుని వచ్చి ఇస్తే అవి వాళ్ళకి ఎంతో కొంత ధన సహాయం చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. బడ్జెట్లో ముఖ్యంగా సుమారు 6,000 కోట్ల రూపాయలు ఏదైతే ఇదివరకు పిఎంఏవై హౌసింగ్ స్కీమ్లో ఏపీ టిడ్కో ద్వారా ఇళ్ళకి అప్లై చేసి ఉన్నారో దానికి అసంపూర్ణంగా చేయటం జరిగింది. ఇప్పుడు ఈ గవర్నమెంటు సుమారు 6,000 కోట్ల రూపాయలు దానికి కేటాయించి కాంట్రాక్టర్స్కి పేమెంట్స్ చేసి మళ్ళీ ఇల్లు నిర్మాణము చేపట్టడం జరుగుతుంది. దాని వలన చాలామందికి రాష్ట్రంలో సుమారు 2,40,000 మందికి ఇల్లు లేనటువంటి పరిస్థితి, సగమే చేసి ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా మేలు జరుగుతుందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాం. అట్లాగే బడ్జెట్ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ కూడా మనం బడ్జెట్ సెషన్స్లో చర్చిస్తాం.